వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం 2 రోజుల పర్యటన మీద చేసినటువంటి పరిశీలన కార్యక్రమంలో ప్రతిపక్షం నుంచి కాంట్రవర్సీ వ్యాఖ్యలు వస్తున్నవి. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేసినటువంటి పర్యటన కార్యక్రమాలు ఏదైతే చర్చల బహిరంగ సభలో చాలా విషయాలు చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు తెలంగాణ నుండి కాశీ వరకు పొరుదండాలు పెట్టినా కూడా ఒక్క సీటు కూడా రానివ్వకుండా చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకుల మీద చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి మీరు 10 ఏళ్ల పాలనలో పాలమూరుకి చేసింది ఏమీ లేదు, 10 ఏళ్ల పాలనలో పాలమూరుకి తట్టెడు మన్ను కూడా మీరు పోయలేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు దాదాపు 10 ఏళ్ల పాలనలో 90% ప్రాజెక్టులు పూర్తయినాయని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు మరి ఎందుకు కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు? మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల బాధలో అప్పుల ఊపిలో ఉంచి మీరు తెలంగాణ రాష్ట్రం ఈ రోజు నేను ముందుకు తీసుకెళ్తున్నాను, పాలమూరులో ఇల్లు లేదు, పార్లమెంట్ లోను లేదు, మీకు ముఖం లేదు అన్నట్టుగా కేసీఆర్ గారికి రాజకీయ భిక్ష పెట్టిందే పాలమూరు జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలు కాదా? అలాంటి పాలమూరు జిల్లా ప్రజలు నీకు పెట్టిన రాజకీయ భిక్షకు నీవు ఏం పని చేసిన వాళ్ళకి కనీసం న్యాయం చేయలేకపోయినా పర్లేదు, కానీ పూర్తిగా అన్యాయంలోకి నెట్టేశావు పాలమూరు ప్రాంత ప్రజలని. నిజంగా పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మనం ఎన్నో వేదికల మీద చెప్పుకుంటున్న తరుణంలోని రాజకీయ భిక్ష పెట్టింది తెలంగాణ ప్రజలు. ఒక పార్లమెంటు సభ్యుడిగా నిన్ను ఆ రోజు కళ్ళు మూసుకొని పార్లమెంటు సభలో కూర్చోబెడితే నీకు పాలమూరులో ఇల్లు కొనలేదు, పార్లమెంట్ లో నోరు మెప్పలేదు, మీకు తెలంగాణలో మొహం లేక ఈ రోజు అదే పాలమూరు మీద మీరు రాజకీయం చేస్తున్నారా అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులను ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తారు. మాకు ఆడపడుచులందరూ మా వైపు ఉన్నారు, వాళ్ళకు తీసుకున్నటువంటి ఫ్రీ బస్సు కావచ్చు, వాళ్ళకు తీసుకున్నటువంటి మహిళా సంక్షేమ పథకంలో వడ్డీ లేని రుణాలు పెద్ద ఎత్తున మేము మహిళలని ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నాము. అట్లాగే 200 యూనిట్ల కరెంట్తో ముందుకెళ్తున్నాము. రాష్ట్రాన్ని, రైతులని, యువకులని, నిరుద్యోగులని అందరిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తా ఉంటే ప్రతిపక్షంలో ఉండి మీరు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మొత్తానికి నిన్న జరిగిన బహిరంగ సభ మీద బీఆర్ఎస్ నాయకులకు ఆయన చాలా వరకు ఘాటైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు. చూడాలి మరి అలాంటి విమర్శలని వాళ్ళు స్వీకరిస్తారా లేకపోతే మళ్ళీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? మొత్తానికి ఇదాంటి చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను సార్.